జై శ్రీరామ్. మైంద ద్వివిధులు ఇద్దరూ బ్రహ్మదేవుడి వరముల వల్ల పరమ దర్పముతో పోరాడగలరు. వారిద్దరూ అమృతపానము చేసినవారు. పూర్వము బ్రహ్మదేవుడు మైంద ద్వివిధులను గౌరవించటాని కోసము వీళ్ళు ఎవరి చేతుల్లోనూ చావకుండా వరము ఇచ్చినాడు. ఆ వర ప్రభావము నుంచి ఆ మైంద ద్వివిధులు పరాక్రమించి దేవతలను చీల్చి చెండాడి అమృతపానము చేశారు. అందువల్ల ఈ మైంద ద్వివిధులిద్దరూ కుపితులైతే లంకాపట్టణమంతా గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ నాశనము చేసి వేస్తారు. నేనే లంకాపట్టణమంతా దగ్ధము చేసి రాజవీధులలో నా పేరు చాటించుకున్నాను. అధిక బలవంతుడైన మహాబలవంతుడైన లక్ష్మణుడు రాముడు కాపాడిన వానరరాజు సుగ్రీవుడు రాక్షసులను జయిస్తారని, నేను ఆ రామప్రభువు దాసుడనని వాయుపుత్రుడనని హనుమంతుడు ప్రకటించుకున్నాడు. ఓ వానరులారా, ఆ మహాపతివ్రత దురాత్ముడైన రావణాసురుడి అశోకవనములో సింసుపా వృక్షము కింద కాలము గడుపుతూ ఉన్నది. ఆమెను రాక్షస స్త్రీలు కావలి కాస్తున్నారు. ఆమె దుఃఖముతో బాధపడుతూ మేఘాలు కొమ్మకున్న చంద్రరేఖ మాదిరిగా కళాకాంతులు లేకుండా ఉంది. బలగర్వితుడైన రావణాసురుని ఆమె మనసులోనైనా లెక్క చెయ్యలేదు. నిరంతరము రాముని ధ్యానిస్తూనే ఉంది. ఆమెను తలుచుకుంటే నాకు జాలి వేస్తుంది. ఆ శుశ్రూణిని, ఆ మహాపతివ్రతను రావణాసురుడు ఇట్లా ఎంత నిర్బంధించినప్పటికీ, నహుషుడు ఎంత నిర్బంధించినప్పటికీ అనన్య చిత్తంతో ఆ పురంధరుని ధ్యానించిన సచీదేవి వలె ఆ వైదేహి సర్వాత్మన రాముడినే ధ్యానిస్తూ ఉన్నది. ఆనాడు ఏ చీర కట్టుకున్నదో ఆ చీరతోనే నేటికిని ఉన్నది. దుమ్ము కొట్టుకొని మనోవ్యధతో దీనురాలై భర్త కొరకు ఎదురుచూస్తూ ఉంది. జై శ్రీరామ్.